ఓకే. ఫస్ట్ మూవీ 'మెరిసే మెరిసే'తో డైరెక్టర్‌గా వచ్చారు. యెస్ బ్రదర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో మళ్ళీ డైరెక్టర్ కమ్ లీడ్ రోల్‌గా చేస్తున్నారు. ఎందుకు సడెన్‌గా మళ్ళీ స్క్రీన్ మీదకి రావాలనిపించింది? డైరెక్షన్ టు యాక్టింగ్. యెస్. ఇది యాక్చువల్‌గా అంత సింపుల్‌గా చెప్పలేం. ఇది చాలా కొన్ని మంత్స్ ఆలోచించి లాజికల్‌గా తీసుకున్న డెసిషన్ ఇది. బట్ లాంగ్ స్టోరీ షార్ట్ సింపుల్ చెప్పాలంటే ఆహ్, నేను రైటర్ కింద ఎప్పటినుంచో ఉన్నాను ఇండస్ట్రీలో. మీకు తెలిసే ఉంటది ఇట్ టేక్స్ ఎంత ఎఫర్ట్ పడుతుందో. ఒక సబ్జెక్ట్ ఒకసారి రాసుకున్న తర్వాత మనం కొన్ని మంత్స్ పడతాం. వి ఫోకస్ సో మచ్ ఆన్ ద వర్డ్స్, ఎడిటింగ్ చేసి అంతా చేసి. అక్కడి నుంచి సినిమా మీకు స్క్రీన్ మీద రావడానికి దే సో మెనీ అన్సర్టైన్ ఫ్యాక్టర్స్. సో ఆ ప్రాసెస్‌లో నేను లాస్ట్ టైం ఉన్నా కాబట్టి, చూశాను కాబట్టి, కొంచెం అన్నీ తగ్గించుకోవడానికి కొంచెం బ్రీఫ్‌గా చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బిజినెస్ ల్యాండ్‌స్కేప్ అంతా మారిపోయింది. ఇదివరకు ఉన్నంత వాట్ యూ కాల్ ద బిజినెస్ మోడల్, ఆ వైబిలిటీ కరెక్ట్ కాదు. సో దిస్ మై వే ఆఫ్ ట్రయింగ్ ఇట్. యా. పవన్ గారు, యెస్ మ్యామ్. సో డైరెక్టర్గా అండ్ యాక్టర్గా చేశారు కదా, సో ఏమన్నా డిఫికల్టీ ఫేస్ చేస్తారా? అండ్ లైక్ రెండు ఒకటేసారి బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టం కదా, సో ఎలా బ్యాలెన్స్ చేశారు? అంటే యాక్చువల్లీ యాక్టింగ్ చాలా కంఫర్టబుల్గా ఉందండి. మరి డైరెక్షన్? డైరెక్షన్ బాగా టాస్క్ అండి. అంటే వెన్ వెన్ ఇస్ యాక్షన్ ఆ టైంకి అన్నీ మర్చిపోతాం. డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఫైనాన్సెస్ అన్నీ పక్కన పెట్టేసి ఆ షాట్లో ఉంటాం. ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్స్ ఎ రొమాంటిక్ సీన్ మచ్ మోర్ బెటర్. ఇఫ్ ఇట్స్ అన్ యాక్షన్ సీన్ కుమ్మేయచ్చు. అంటే మీరు కావాలని ఆ టైప్ ఆఫ్ సీన్స్ పెట్టించుకున్నారా, లేకపోతే ఇదే Set ఇదే అవుతుందని. మీరు ఇలా అడుగుతున్న ఇలా ఉంది. ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు షార్ట్ చేస్తున్నాను. నేను వెనకాల నుంచి వస్తా, కిస్ చేస్తా, ఫ్రెండ్ నుంచి వస్తా, కిస్ చేస్తా. నాకెంత ఇబ్బంది కూడా అమ్మాయి చెప్పడానికి. అది యాక్చువల్ కంఫర్టబుల్గా కదా. ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్, బట్ అది ప్రొఫెషనలిజం, అలా చేయాలి. ఓకే, యా. సో వెల్కమ్ టు టాలీవుడ్. Hi, thank you So- so much. హౌ వాజ్ ద వర్క్ ఎక్స్పీరియన్స్ వైల్ డూయింగ్ దిస్ మూవీ? Experience was really good. So it's very kind and like a gentleman, and the entire team is really nice to work with. So I've had good experience so far. Yeah, thank you. పవన్ గారు, ఎవరు యావరేజ్ స్టూడెంట్ ఎవరు మీరేనా లైఫ్లో? అంటే ఇట్స్ అందరినీ అబ్జర్వ్ చేసి రాసుకున్న క్యారెక్టరేషన్ అండి. ఆ సీన్స్, మూమెంట్స్ కానీ, బట్ మోస్ట్లీ అబ్జర్వేషన్ బేస్డ్. మోస్ట్లీ డైరెక్టర్స్ అంటే వాళ్ళ సొంత లైఫ్లో జరిగినాయి కొన్ని రాసుకుంటారు రైటర్స్ అంటే అంటే. average- మీరు ఇంకా నేనే కానీ నేను ఇక్కడ నేను వేరే కొంతమంది క్యారెక్టర్స్ అబ్జర్వ్ చేసి రాసుకున్నది. అండ్ ఎస్ ఎస్ సో మెనీ అదర్ క్యారెక్టర్, అంటే అందరినీ కలిపి రాసుకున్న క్యారెక్టరేషన్ ఇది నాని. ఏంటి సార్, మెరిసే మెరిసే చేశారు, మంచి పేరు వచ్చింది. దీంట్లో you. ఎందుకు మీకేంటి కథ చెప్తే హీరోలు ఏమన్నారా, లేకపోతే మీరే వచ్చారా? అంటే ఎవరికి చెప్పలేదా పని? నేను కలిసానండి, యాక్టర్స్ కలిసాను. వేరే యాక్చువల్ నాకు యాక్షన్ మూవీస్ బాగా ఇంట్రెస్ట్. సో ఆ సబ్జెక్ట్స్ కలిసి నరేషన్ అయింది. సో ప్యారల్గా నేను ఈ సబ్జెక్ట్ రాసుకుంటూ ఉన్నాను. అండ్ మీరు అడిగే క్వశ్చన్ క్లియర్గా నేను ఎందుకు యాక్ట్ చేశాను కదా. యా, సి లైక్ ఐ సెడ్, నాని రోల్ ఇట్స్ ఎ వెరీ నార్మల్ రోల్ అండి, వెరీ నార్మల్ డిగ్లామరస్ రోల్. దానికి నాకేం పెద్ద బ్యాంకబుల్ యాక్టర్ ఏం అక్కర్లేదు, ఒక సాదా సీదా కావాలి. సో ఆ టైంలో నేను ఆలోచిస్తున్న టైంలో కొంచెం ఆలోచించి తీసుకున్న డెసిషన్ ఇది. అండ్ పర్సనలీ ఆఫ్ కోర్స్ నేను బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్. ఎస్, దట్ ఇస్ ద థింగ్. ఓకే, డైరెక్షన్ వర్క్ ఓకే, హీరో వర్క్ ఓకే, ప్రొడ్యూసింగ్ కూడా అంటే కొంచెం మీకు దొరుకుతారు కదా, దొరకలేక ప్రొడ్యూసర్ని పెట్టుకున్నారు. మీరే ప్రొడ్యూసర్ అయ్యారా? అంటే ఆనెస్ట్గా స్పీకింగ్ ఎవడో మన వెనకాల వచ్చి బాబు చేసే బాబు అని అంటలేదు ఇక్కడ. సో పర్సనల్గా మనం తీసుకున్నాం. ప్లస్ ఆ ఫ్రీడమ్ బాగా ఎక్కువ ఉంటుందండి, మనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం డైరెక్టర్, ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీస్ కొంచెం ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. ఐ వోంట్ సే రెండు సెపరేట్ అని అన్ను. ఇన్ఫ్యాక్ట్ ఇంకో కొంచెం బెటర్గా ఉంటుంది. మనం కొన్ని ఎక్విప్మెంట్ కావాలనుకుంటాం, కానీ దానికి కొంచెం యాజ్ ప్రొడ్యూసర్ ఆలోచించి తీసుకుంటాం డెసిషన్. సో దాట్ వే ఐ వాజ్ కంఫర్టబుల్. అండ్ నేను ఎందుకు ప్రొడ్యూస్ చేశానంటే, నాకు ఐ వాంట్ టు లెర్న్ ద బిజినెస్ సైడ్ ఆఫ్ ఇట్, ద మూవీస్ ఆల్సో, నాట్ జస్ట్ ద టెక్నికల్ పార్ట్ ఆఫ్ ఇట్. అందుకేనండి, ఏమైనా కష్టపడితే ఇప్పుడే కష్టపడాలి, తర్వాత కష్టపడలేం. సార్, ఎవరు డామినేట్ చేశారు లొకేషన్లో, హీరోనా, ప్రొడ్యూసరా, డైరెక్టరా? ప్రొడ్యూసరేనండి. ఎట్లా దొరుకుతారు సార్? పీవీఆర్, ఐనాక్స్ వాళ్ళు ఎలా దొరుకుతారు మీకు? ఇంత చిన్న సినిమాకి వాళ్ళు దొరకడం అంటే మామూలు విషయం కాదు రిలీజ్కి.
అదేంటండి అలా అడిగేశారు? లేకపోతే చాలా చాలా చిన్న సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి ప్రతి ఫ్రైడే, అందరికీ దొరకరు రిలీజింగ్కి, మీకు ఎలా దొరికారు? అంటే వాళ్ళు మన కంటెంట్ బాగా చూశారు, గ్రిల్ చేశారు. లిరికల్ వీడియోస్, సాంగ్ విజువల్స్, టీజర్, ట్రైలర్ ఇంకా రిలీజ్ అవునా కూడా వాళ్ళకి చూపించాను. సో వాళ్ళు తీసుకున్న డెసిషన్ కొంచెం ఆలోచించే తీసుకుంటారు. సో అది కంటెంట్ అంతా వాళ్ళు చూసి గ్రిల్ చేసిన తర్వాతే ఒప్పుకున్నారండి. ఆ డీల్ అయింది. సార్ మీ హీరోయిన్స్కి కథ చెప్పారా? ఇలా సీన్లు ఉంటాయి, లిప్ లాక్స్ ఉంటాయి, ముందు నుంచి course అండి. ముందు నుంచి పెడతాను, ముద్దు వెనక నుంచి పెడతాను, ఏం చెప్పారు వాళ్ళకి? అంటే చూడండి, స్టూడెంట్స్ అంటేనే తెగ మాస్ నాకు తెలిసి. వాళ్ళకి మనం మాస్ అని చెప్పక్కలేదు. సో స్టూడెంట్స్ చేసే అల్లరి పనులు అవన్నీ. సో ఐ వాంటెడ్ టు షో ఇన్ ఎ వెరీ నైస్ వే, క్లాసీ వే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన గౌతమ్ మేనన్ గారి కానీ ఆ స్టైల్ అన్నట్టు చూసారా, అమ్మాయిల రొమాన్స్. ఇది నేను నెగిటివ్గా ఎక్కడ వల్గర్గా ఎక్కడ చూపించలేదు, చాలా అందంగానే చూపించిన ట్రై చేశాను. అండ్ వీళ్ళు చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను, చూడండి మన ఫస్ట్ కేస్ ఎలా ఉంటుంది, ఆ మూమెంట్స్ని కొంచెం అందంగా క్యాప్చర్ చేస్తాను, ఓవర్గా ఏమి ఉండదు. ఇట్ విల్ బీ సో పోయిటిక్ దట్ ఈవెన్ గర్ల్స్ వాంట్ సీట్ ఆన్ ద స్క్రీన్. దట్ వాస్ మై విజన్ అట్ దట్ టైమ్, ఈవెన్ నౌ ఆల్సో. సార్ వీళ్ళు ఎక్కడైనా చేశారా మోడల్స్? వీళ్ళు ఈవిడ ఆల్రెడీ కొన్ని మూవీస్ చేశారండి, తమిళ్లో కూడా చేశారు. అండ్ షీఈ్ ఆల్సో డన్ సమ్ వీడియోస్ అండ్ మూవీస్ ఆల్సో ఇన్ ద నార్త్. సో తెలుగులో అయితే నేనే ఫస్ట్ లాంచ్. సార్ ఏంటి, ఆగస్టు 2వ తారీఖు ఒక డజన్ సినిమాలు ఉన్నాయి ఇంచుమించు. అవునండి. ఏది చూడాలి? మీరు చూడాలా, వాళ్ళకి చూడాలా? ఫ్రీగా వేసినా కూడా ఆడియన్స్ రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అది ఆడియన్సే డిసైడ్ చేయాలండి. ఇది వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్, మేము చేయగలంతా చేస్తున్నాం. ఏంటి సార్ యునిక్ పాయింట్ ఏముంటుంది? ఇవన్నీ మీరు ముద్దులు పెడుతున్నారు, కాలేజ్ డేస్ చూపిస్తున్నారు, ఇది అందరి లైఫ్లో జరిగే ఇన్సిడెంట్సే. ఏముంటుంది యునిక్ పాయింట్, యూఎస్బీ పాయింట్ ఏముంటుంది? మీరే అన్నారు కదా అందరి లైఫ్లో జరిగేదని. సో అది చూడాలనిపిస్తుంది. అండ్ ఇంకోటి, ఈవెన్తో మీరు అనొచ్చు ఎన్నో స్టూడెంట్స్ మూవీస్ చూస్తున్నాం, ఎన్నో డ్రామాస్ చూస్తున్నామని, కానీ ఎవ్రీ స్టూడెంట్ వన్ ఓన్ పర్స్పెక్టివ్ ఉంటుందండి, వాళ్ళ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, మనకు కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉంటాయి. అండ్ ఆఫ్ బీట్ మూవీస్ ఆఫ్ బీట్ ఉంటాయండి. అండ్ మనం చూపించే ఈ మూవీలో కూడా కొంచెం ఫ్రెష్గా చూపిస్తాం. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ మోసదోరణ ఏం కాదు. నాకు స్టార్ కాస్ట్ రాజు కనకాల, ఝాన్సీ గారు తప్ప ఎవరు పెద్ద కనిపించలేదు. అవసరం లేదా ఇంకా మిగతా వాళ్ళు? అంటే నాకు ఉన్న రిసోర్సెస్తో మ్యాక్సిమం ఉన్న క్యారెక్టర్స్కి యాప్ట్ వాళ్ళనే తీసుకున్నాం. ఎక్కడ వాళ్ళకు ప్యాడింగ్ కోసం స్పెషల్గా నేను క్యారెక్టర్స్ చేసి ఫిల్ చేసేయలేదు. అవసరం మేరకే వాళ్ళు తీసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, రాజు కనకాల గారు కానీ ఝాన్సీ గారు కానీ, వాళ్ళ ముందు చేయాలంటే నాకు షేక్ వచ్చేది, వాళ్ళంత మంచి పర్ఫార్మెన్స్. సో అదే అవసరం బట్టి తీసుకున్నాను రోల్స్ అన్నీ కూడా. సార్ పవన్ గారు నచ్చుతాడా, డైరెక్టర్ పవన్ నచ్చుతాడా ఆడియన్స్కి? రైటర్ పవన్. ఓకే, సూపర్. సాహెబ్, యూ లుకింగ్ గార్జియస్. కొంచెం అమ్మాయిలు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుదాం, చాలా కష్టపడి వచ్చారు కదా. సాహెబ్ గారు, Hi. you looking gorgeous. So average student nun is very looking good. So which accept of a personality and character, and what is your favorite point in this movie? Favorite point in this movie? Yep. I feel all the scenes that are written, my scenes with Pavan sir, it's a very like fun, loving scenes. Like there's friendship, there's romance. So all those scenes, I had a lot of fun doing them. So I think that's the favorite part. ఓకే, హీరో గారు. సార్ ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ నాని అనేది చాలా క్యాచీ టైటిల్ ఇది. సో జనరల్గా ఆడియన్స్ అనేది బ్యాక్ బెంచర్స్ని ఎక్కువ ఇష్టపడతారు. అంటే స్టూడెంట్స్ లైఫ్లో అంటే బ్యాక్ బెంచర్స్ అని ఉంటారు. అంటే యావరేజ్ ఖచ్చితంగా వాటి గురించి కనెక్ట్ అవుతారని మీరు ఈ మూవీ తీసారా, ఆ టైటిల్ యాప్ట్ అని? అంతే కదండి. అంటే చూడండి, మన సినిమాలో హీరోస్ అంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది హీరోకి. లుక్స్ కానీ వాడు ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ అనే ఉండొచ్చు, లేదంటే వాడు ఏదో ఒక దాంట్లో వెరీ స్పెషల్ ఉంటాడు. సో మన సినిమాలో ఏంటో వెరీ నార్మల్ సాదాసీదా గై. సో నేను యావరేజ్ అని ఎందుకు పెట్టానంటే, సొసైటీలో చాలామంది మనం యావరేజే, బట్ చూడండి చాలామంది ఎలా ఉంటారంటే కొంచెం ఇన్నోసెన్స్ ఉంటుంది, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు, అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్ ఫేస్లో. సో వాడు ఏం చేద్దామని క్లారిటీ ఉండదు, అమ్మాయిలేమో రసంలో కరివేపాకులో తీసి పడేస్తారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ నాని.
సో యావరేజ్ అని పేరు పెట్టడానికి అంతే, అదే కారణం. సో అంటే నాని అనేది అందరు జనరల్గా ఇంట్లో ఎవరికైనా చెప్తారు, నాని అంటే ఒక కామన్ నేమ్ అది. సో అంటే ఈ స్టూడెంట్ మాత్రమేనా, దీని వెనకాల ఎమోషన్ ఏమైనా ఉందా అంటే ఫ్యామిలీ సంబంధించిన మూవీలో? ఎస్, మంచి ఎమోషన్ ఉందండి. నేను అప్పటికి అనుకున్న వేరే ఆప్షన్స్ కూడా, యావరేజ్ స్టూడెంట్ పవన్ అని అనుకున్నాను, యావరేజ్ స్టూడెంట్ వెంకీ అని అనుకున్నాను, కానీ నాని వాజ్ మోర్ హార్ట్ టచింగ్. యావరేజ్ స్టూడెంట్ నాని అలియాస్ పవన్ కుమార్. సో అంటే అంటే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ కావచ్చు కూడా, అంటే పవన్ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ కైండ్ ఆఫ్ పిలుస్తుంటారా లేదంటే ఏంటి? అబ్బాయి, మీరు నా కట్అవుట్ చూసారు కదా, ఎక్కడ అలా అనిపించింది. అంటే ఫ్రెండ్స్ యాజ్ యూజువల్గా కామెంట్స్ ఇస్తుంటారు కదా, ఎవరైనా ఇచ్చారా అలా? పావుబజ్జీని ఎక్కువ పిలుస్తారండి. ఏంటన్నా అంటే ఏంటి యాక్చువల్ రీజన్ పావుబాజీ? ఏ పవన్ కదా అని అంతే. అంటే యావరేజ్ స్టూడెంట్ నాని అంటే మీరు బీటెక్ స్టూడెంట్ ఇందులో? ఎస్ అండి, గీతం, వైజాగ్ గీతం. ఓకే, డన్. అంటే రియల్ లైఫ్లో ఏంటి అంటే సిచ్యువేషన్, మీరు కూడా యావరేజ్ స్టూడెంట్ అని రియల్ లైఫ్లో? ఎస్ అండి, మోర్లెస్ యావరేజ్. బీటెక్ బాధ్యులు లాగా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా వెనక అలా ఏమైనా? అబ్బాయి, అన్నీ క్లియర్ చేశాను కానండి, వీకే. ఆల్ క్లియర్ ఆల్ క్లియర్ అండి. సో అంటే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తీద్దామని ప్లాన్ పెట్టుకున్నారా, లేదంటే ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ తర్వాత ప్లాన్స్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అదే, అది డిసైడ్ చేయాల్సింది నేను కదండి, ఆడియన్స్. బట్ ఆఫ్ కోర్స్ నేను రాసుకుంటూ పోతాను, నా సబ్జెక్ట్స్ అన్ని రాసుకుంటూ పోతాను. ఐల్ కీప్ వర్కింగ్. అండ్ ఇంకా బాగా ఇంట్రెస్ట్ నాకు మూవీస్ తీయడం, ఇంకా ఫాస్ట్గా తీయాలని చూస్తున్నా. ఏ కైండ్ ఆఫ్ జోనర్స్ ఎక్కువ చూస్ చేస్తారు? అంటే అక్కడ పోస్టర్స్ చూస్తుంటే కొంచెం రొమాంటిక్ కైండ్ స్టోరీస్ బాగా పిక్ చేస్తారా, లేదంటే ఫైట్స్ లేదా డ్రామా ఆ కైండ్ ఆఫ్ ఏ కంటెంట్ బాగా మీరు చూసి? మెయిన్గా నేను యాక్షన్ ఇంట్రెస్ట్ అలా అని చెప్పి సోల్గా యాక్షన్ అని కాదండి, అమ్మాయిలు కూడా ఉండాలి, రొమాన్స్ ఉండాలి, ఒక హార్ట్ టచింగ్ రియలిస్టిక్ అంటే ఆర్గానిక్ డ్రామా ఉండాలి. అదేదో ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ పెట్టినట్టు కాకుండా నిజంగా మనం ఫీల్ అయ్యేది డ్రామా కావాలి, ఆ టైప్ మూవీస్. మేడం, కెన్ యూ ప్లీజ్ షేర్, డూ యూ నో తెలుగు, హిందీ, విచ్ లాంగ్వేజ్ యూ కంఫర్టబుల్ యాక్చువల్లీ? Any like Hindi, English. Hindi. Okay, I will speak in English. Okay. Okay, okay. So in this movie, there are many scenes with Pawan. Yeah, yeah. So which scene you feel more difficult? Which scene actually? Actually, difficult तो इसमें like कुछ भी नहीं है. If we know acting, so difficult तो कुछ नहीं लगता है. So difficult से ज़्यादा मज़ा ज़्यादा आता है करने में. Like सारे scenes, like it's funny scenes और सब कुछ. So आप लोग देखिए मूवी, आपको भी अच्छा लगेगा. So yeah. సార్ పవన్ గారు, మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం, వాళ్ళు అడగలేము, మీరే చెప్పాలి. ఎస్, వాళ్ళు చెప్తాను. సార్ ఏంటి, దేనికి కష్టపడ్డారు బాగా సినిమాలో, ఏ సీన్స్ చేయడానికి? ఇది నన్నే అడుగుతున్నారా? మిమ్మల్నే. ఓకే. నేను బాగా కష్టపడింది సీన్స్ కదండి, ఎమోషనల్ అండ్ యాక్షన్ ఐ రియల్ ఎంజాయ్డ్ అ లాట్. బాగా కష్టపడింది రొమాన్స్ సీన్స్ అండి. ఎందుకు సార్, అది ఈజీ కదా? అంటే ఏముందండి, వాళ్ళకి సీన్ చెప్పిన తర్వాత ఇది నాని ఇది చేస్తాడు, అనుకి ఇది చేస్తాడు, సో ఆ నాని నేనే, ఎలా ఉంటుంది ఇది, ఇవిడేదో సార్ట్ ఆఫ్ హిస్ టేకింగ్ అడ్వాంటేజ్ అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో నేను అప్పటికే బాగా టోన్ డౌన్ చేశాను. బట్ ఆ కాన్ఫ్లిక్ట్ మంచిది కాదు యాక్చువల్గా, ఆ డైరెక్టర్ యాక్టర్ కాన్ఫ్లిక్ట్, ఎస్పెషల్లీ రొమాన్స్ సీన్స్లో మనం ఒక విజన్ అనుకుంటాం, అది తీయాలి. సో దాట్ వాజ్ నాకు కొంచెం బాగా ఇబ్బంది పడిన మూమెంట్స్. ఏమన్నా అనుకుంటారా సార్, వీళ్ళు ఆయనే డైరెక్టర్ రైటర్ కదా, ఏమైనా ఎక్స్ట్రా సీన్లు ఏమైనా రాసుకున్నాడు అని అనుకుంటారా మీరు అన్నది? మళ్ళీ ఒకసారి అడగలరా? రొమాంటిక్ సీన్స్ ఏమన్నా ఎక్స్ట్రా రాసుకుని ఉంటాడు, ఏదైనా కావాలని అనుకుంటారా వీళ్ళు ఏమన్నా? ప్రతి అమ్మాయి అనుకుంటారండి, వీళ్ళు ఏంటి? సార్ ఈ ఇబ్బంది ఉండదా ఎంతప్పుడు, ఎవరు ఎక్కడ ఎంజాయ్ చేసినా కూడా మనం ఫన్గా మనం మాట్లాడుకుంటున్నాం, కానీ లొకేషన్లో అమ్మాయిలు వాళ్ళు ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడతారు. ఆ లొకేషన్లో అంతమంది ముందు రొమాంటిక్ సీన్ చేయడం కష్టం అనిపిస్తుందా? అఫ్ కోర్స్ అండి, చాలా ఇబ్బంది అండి. బేసికలీ మేమనే కాదు, ఎవరైనా దే వెరీ షై. వీళ్ళు చాలా మొమాటం, వీళ్ళని చూసి నాకు ఇంకా మొమాటం. సో అండ్ మ్యాక్సిమం నేను ప్రికాషన్స్ తీసుకునేవాడిని, లైక్ రొమాంటిక్ సీన్స్ ఉన్నప్పుడు తక్కువ క్రూని క్యాస్ట్ని పెట్టేవాడిని. మీ ఫ్యాన్స్ అనుకుంటే వాళ్ళు.
సో జనాలు తక్కువ చేసేవాడిని. అండ్ వాళ్ళని కూడా ఎస్పెషల్లీ వీళ్ళు కొంచెం కంఫర్టబుల్గా ఉండేలా చూసుకునేవాడిని. అండ్ ప్రీ ప్రొడక్షన్లో కూడా మేము వర్క్షాప్ చేసినప్పుడు జస్ట్ ఆ సీన్ ఫీల్ చెప్పేవాడిని తప్ప ఎక్కువ చేసేవాళ్ళం కాదు. మోస్ట్ ఆఫ్ టైమ్ ఆన్ ద స్పాటేనండి. అండ్ మెయిన్గా నేను ట్రై చేసింది వీళ్ళిద్దరూ కొంచెం కంఫర్టబుల్ ఉండాలి రొమాంటిక్ మూమెంట్స్లో. సార్ ఇటువంటి సినిమాలు కూడా వర్క్షాప్ చేస్తారా? ఎందుకంటే చిన్న సినిమా ఇటు వేరే అంటలేదు, ఏ సినిమాకైనా వర్క్షాప్ ఉండొచ్చు. ఇటువంటి సినిమాలు కానీ చిన్న బడ్జెట్ చిన్నది కదా, దీనికి వర్క్షాప్. అంటే చూడండి, రొమాంటిక్ సీన్స్ ఒకటే సినిమాలే కాదు, మిగతా ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ వీళ్ళు కాకుండా. సో రొమాంటిక్ సీన్స్లో కన్నా దాని ముందు వచ్చే ఆ మూమెంట్స్ ఉంటారు చూసారా, ఆ సటిల్ కాన్వర్జేషన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్, ఐ కోసం నేను కొంచెం వర్క్షాప్ చేసేవాడిని. అంటే అందరం వర్క్షాప్ చేసాం ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోల్ టీమ్ ఆ వర్క్షాప్ కూడా. సో వాళ్ళకు కూడా ఆ సీన్ అర్థం కావాలి కదా, డైజెస్ట్ అవ్వాలి కదా. మీరు సినిమాలో చూస్తే ఆ రొమాంటిక్ మూమెంట్స్ అన్ని కూడా దే ఆర్ హ్యాపెన్ ఓన్లీ నాని సారా ఒక ప్రైవేట్ పర్సనల్ స్పేస్లో అవుతాయి. సో ఆబ్వియస్లీ ఆ లైట్కి, ఆ ఫీల్కి, ఆ మ్యూజిక్కి దే హ్యావ్ టు గివ్ దట్ ఎక్స్ప్రెషన్. సో నేను అది సడన్గా ఇవాళ ఇది సీన్ ఇవి చేస్తున్నా అంటే వాళ్ళకి రాదు అది. సో కొంచెం వర్క్షాప్ చేయాల్సిందే. సార్ ఎవరితో రొమాన్స్ సీన్స్ బాగుంటాయి ఇద్దరిలో? ఒకసారి ఇద్దరు నిజంగా అంటే వాళ్ళు బాగా ఆ డైలాగ్స్ కానీ ఆ ముందు వచ్చే ఆ డైలాగ్స్ హస్కీగా మాట్లాడేది బాగా చేశారు. సో ఇద్దరు బాగా చేశారండి. ఇద్దరితో ఎవరితో బాగుంటాయి సార్? మీతో ఆవిడ ఎప్పుడుంటారు? సో స్నేహ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిబా గారు ఈవిడికి బాగా షై. సో ఆవిడ చూసి నేను ఇబ్బంది పడిపోయేవాడిని. సో ఆవిడ చెప్పాల్సి వచ్చేది అలా అని కాదు ఇలా ఉంటుంది అని. కొంచెం ఐస్ టు ఎక్స్ప్లెయిన్ ద సీన్ ఇన్ డీటెయిల్. అండ్ స్నేహ గారికి కూడా అది ఇష్యూ అయ్యేది. బట్ కొంచెం కాసేపు వాళ్ళకి సీన్ డీటెయిల్గా ఇవ్వాల్సి వచ్చేది. ఎక్స్ప్రెషన్స్ కూడా సటిల్ ఎక్స్ప్రెషన్స్ కోసం కొంచెం కష్టపడాల్సి వచ్చేది. ఎందుకంటే క్లోజప్ ఎక్కువ అమ్మాయిల మీద ఉంటుంది, నాట్ ద గాయ్. సార్ సెన్సార్ ఏదండి, యూనా ఏనా? ఏ అండి. పర్లేదా మరి? 18 years లోపు వాళ్ళు రాకూడదు కదా సినిమాకి? అంటే కాలేజ్ స్టూడెంట్ అండి, కొంచెం ఎవరు కదా, అమ్మరు కదా వాళ్ళకి టికెట్స్. ఎస్ అంటే అదే అండి. నేను రాసుకుంటున్నప్పటి నుంచి నేను కాలేజ్ స్టూడెంట్స్ కోసం రాశాను, అదే చేశాను. అండ్ లైక్ పేరెంట్స్ కూడా కొంచెం చూడండి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో కాలేజ్లో. స్టూడెంట్స్ కూడా ఒక ఐడియా ఉంటుంది, పేరెంట్స్ కూడా ఐడియా ఉంటుంది. ఏం తెలుసుకుంటారు సార్ దీంట్లో? కాలేజ్ స్టూడెంట్స్ యావరేజ్ స్టూడెంట్ నానికి వచ్చి అంటే అదే అండి, మనలాంటి యావరేజ్ స్టూడెంట్స్ ఎవరు పట్టించుకోరు అసలు, ఎంత కింద మీద పడిపోవాలి. స్టడీస్ విషయం పక్కన పెడితే మనసు మాట వినదు. హార్మోన్స్ కీప్ జంపింగ్ హియర్ అండ్ దేర్. సో హౌ డూ యూ డీల్ విత్ ఆల్ దిస్? అంటే ఇప్పుడు మాడటం వేరు, కానీ ఆ ఏజ్లో చాలా వల్నరబుల్ ఉంటారు స్టూడెంట్స్. సో వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి, వాళ్ళు చూడడానికి బయట మంచి రఫ్ అండ్ టఫ్గా రెబలిష్గా ఉంటారు, కానీ లోపల దే ఆర్ వెరీ షేకీ. సో నేను ఆ మూమెంట్స్ని రొమాన్సే కాదు ఈవెన్ అదర్ ఎమోషన్స్లో కూడా చూపించాను సినిమాలో. సో ఐ థింక్ పేరెంట్స్ కూడా ఇది కొంచెం అబ్జర్వ్ చేయాలి, ఆ స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో. ఎస్. పవన్ గారు, పవన్ గారు. ఎస్, హాయ్ అండి. హాయ్ అండి. యావరేజ్ స్టూడెంట్ నాని టైటిల్ చాలా క్యాచీగా ఉంది. సో క్యాచీగా ఉన్నా కూడా టీజర్ కొంచెం అందరికీ వెళ్తుంది అన్నది స్ట్రాంగ్గా అయితే కనిపిస్తుందని మీకు కాన్ఫిడెన్స్ ఉందా? టీజర్ త్రూ ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? టీజర్ మూవీ కూడా ఇట్స్ అ ఫన్ మూవీ అండి. నేను కొంచెం సెన్సిబుల్ పాయింట్స్నే మంచి హుషారుగా జోవియల్గా చెప్పడానికి ట్రై చేశాను. ఇది సీరియస్గా లెక్చర్ ఇచ్చే టైప్ ఏం కాదండి. సో ఈవెన్ టీజర్ కూడా వినేసి ఇట్స్ అబౌట్ వాడు ఎలా ఉంటాడు, వాడు ఏం చూశాడు, అదే చూపించాను టీజర్లో కానీ సినిమాలో కానీ.
ఇందాక టీజర్లో డైలాగ్ ఒకటి ఉందండి, పవన్ కళ్యాణ్ ఫ్యానా మహేష్ బాబు ఫ్యానా అని. మీరు కృతి శెట్టి ఫ్యాన్ అన్నారు, ఏంటి కథ ఏంటో చెప్పండి దానికి. అదే అండి, బేసిక్గా మనకి అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు, మహేష్ గారు, ప్రభాస్ గారు అంటే ఇష్టం. బట్ జనరల్గా వీడి క్యారెక్టరేషన్ అక్కడ సీనియర్స్ రాయి చేస్తున్నా కొంచెం ఎట్టకారంగా మాట్లాడేది ఉంది అని, దాట్ వాస్ మై పాయింట్. సో ఇప్పుడు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా కంప్లీట్గా, ఎవరికి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇచ్చారు మీరు సినిమా కంప్లీట్గా? అబ్బే రాసుకున్నప్పుడు ఇద్దరికి ఈక్వల్ రాశానండి, అది ముందే చూసుకున్నాను ఇలాంటివి అవుతాయని. ఓకే. పవన్ అన్న, హాయ్. హాయ్ అన్న. హాయ్. దిస్ ఈజ్ పవన్ ఫ్రమ్ సుమన్ టీవీ. హాయ్ పవన్ గారు. ఇద్దరు పేర్లు ఒకటే అన్న. హాయ్ హాయ్. ఓకే అన్న, మీకంటే ఇట్లాంటి సినిమాలు ఏ సినిమా తీసినా ఇప్పుడు థియేటర్కి ఆడియన్స్ని రప్పించడం చాలా కష్టం అయిపోతుంది. కంటెంట్ బాగుంటే తప్ప ఆడియన్స్ రావట్లా. మీరు ఈ సినిమా మీద దేని బట్టి కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఆడియన్స్ని మూవీకి తెప్పించడానికి? అదే బ్రదర్, మీరే చెప్పారు కదా కంటెంట్ బాగుంటేనే వస్తారు థియేటర్కి, దట్ వాజ్ ద పాయింట్. అదే మనం కంటెంట్ బేస్డే. అంటే ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడడానికి అలా టోటల్లీ కంఫర్టబుల్గా ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా ఇది, అండ్ ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా ఫ్యామిలీతో. ఇట్ ఇస్, నేను కాలేజీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్తో బంక్ కొట్టి చూడాలనుకుంటే అది ఈ టైప్ సినిమా. ఓకే. అంటే ఈ సినిమా స్టోరీ మీరు రియల్ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీసారా? అవునండి, అవును. కొన్ని మూమెంట్స్, నేను అబ్జర్వ్ చేసిన మూమెంట్స్, ఫీల్ అయిన ఎమోషన్స్. అంటే ఎమోషన్స్ ఎక్కువ, రొమాన్స్ ఎక్కువ, యాక్షన్ ఎక్కువ? యా, రొమాంటిక్ ఎమోషన్స్, యాక్షన్ అంటే. పవన్ గారు, అంటే మిమ్మల్ని చూస్తుంటే నిద్ర చాలా తక్కువగా ఉంది, అంటే బాగా షూటింగ్స్లో అలా అలా బిజీ అయ్యారా? అంటే కొంచెం నిద్ర చాలా తక్కువ ఉంది మీకు, ఏంటి రీజన్ యాక్చువల్గా? ఇంకా అడిగిస్తారు కదా, మీరే అడిగిస్తారు, ఇది చెప్పేది ఏముంటుంది. అంటే రీజన్, అంటే రీజన్ కూడా చెప్తే బాగుంది. అదే అండి, అంటే కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నాం కదా, కొంచెం అన్ని పనులు ఫాస్ట్గా ఎంత మేము ప్లాన్ చేసుకున్నాం అన్ని పనులు కొంచెం లాస్ట్ మినిట్లోనే అవుతాయి. ఇంకోటి సార్, అంటే ఇప్పుడు ఆ పోస్టర్ చూస్తుంటే మీ ఎక్స్ప్రెషన్ కేక, అంటే ఆ పోస్టర్లో ఆ సీన్ జరిగేటప్పుడు ఏదైనా చెప్తారా? అంటే ఎలా ఎంజాయ్ చేశారు యాక్చువల్గా, రీజన్ ఏంటి? మా డ్యాన్స్ మాస్టర్ రాజు గారు వెరీ టఫ్ టాస్క్ మాస్టర్ అండి. ఆయన మూమెంట్స్ కన్నా సటిల్ ఎక్స్ప్రెషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవారు, ఎస్పెషల్లీ అమ్మాయిల మీద ఎక్స్ప్రెషన్స్ మీద. సో యూ కెన్ సీ దట్. అండ్ సో ఆఫ్ ఆల్ ద షూటింగ్ ఐ థింక్ మేము ముగ్గురం, స్నేహ గారు, నేను, సాయిబా గారు, ద డాన్స్ వీ రియలీ ఎంజాయ్డ్ అ లాట్ కదా. ఎస్ రైట్, యూ ఎంజాయ్ ద డాన్స్. ఎస్. సో హాయ్ టీమ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీజర్ చాలా యూత్ఫుల్గా ఉంది, యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. అంజలి గారు. యా హాయ్. ఏంటి మీరు చాలా సిగ్గుపడుతున్నారు మాట్లాడేటప్పుడు? అబ్బాయిలు మాట్లాడినా సిగ్గుపడుతున్నారు, అమ్మాయిలు మాట్లాడినా సిగ్గుపడుతున్నారు. అలా ఏం లేదండి, ఫైన్ ఫైన్ ఫైన్. సో వన్ క్వశ్చన్. సో బేసికల్గా మీరు డైరెక్షన్ కూడా చేశారు కాబట్టి ఇందులో డైరెక్షన్లో మీకు బాగా అంటే లైక్ ఎవరు డైరెక్టర్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, ఎవరిని? అంటే మనకి బేసికల్ డైరెక్టర్స్ అంటే జేమ్స్ కెమెరాన్, క్రిస్టఫర్ నోలన్. సార్ టాలీవుడ్ ప్లీజ్. చెప్తున్నాను టాలీవుడ్ ఒకసారి వినండి. అంటే బేసికల్గా చెప్తున్నాను, ఒకసారి ఆగండి. జేమ్స్ కెమెరాన్, క్రిస్టఫర్ నోలన్, డెనిస్ విల్లేనోవ్ కాదండి, మన రాజమౌళి గారు, మన గౌతమ్ మేనన్ గారు, మన గౌతమ్ తిననూరి గారు. ప్రేక్షకులు ఆర్జీవి చెప్పాలని కోరుకుంటున్నారు. ఎస్ అఫ్ కోర్స్ అండి, ఆయన మన ట్రెండ్ సెటర్ ఆయన. సో నేను వీళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాను, ఎందుకంటే వీళ్ళు తీసిన ఎమోషన్స్కి నేను బాగా కనెక్ట్ అవుతాను, నాట్ సమ్ వెస్టర్న్ డైరెక్టర్స్. ప్రతి కథ మొదలవడానికి ఏదో ఒక సిచ్యువేషన్ డిమాండ్ చేస్తూ ఉంటుంది. సో యాజ్ అన్ డైరెక్టర్గా ఈ కథ ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది, అండ్ ఈ కథ చూస్తే జనాలకి ఏం తెలుస్తుంది? బికాస్ యావరేజ్ స్టూడెంట్ ఆఫ్ నాని ఎందుకు చూడాలి థియేటర్స్కి వచ్చి? ఎందుకు చూడాలంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని క్యారెక్టర్ ఇస్ ప్రతి ఇంట్లో ఉండే క్యారెక్టర్ అండి. మనం ప్రతి సినిమాలోనూ హీరోని కొంచెం హైలైట్ చేస్తాం, కానీ ఒక సాదా సీదా టైప్ ఆఫ్ రోల్ కూడా వాడికి ఇంట్రెస్ట్ ఉంటాయి, వాడికి ఎమోషన్స్ ఉంటాయి, వాడు ఫీల్ అవుతాడు అన్న టైప్ ఆఫ్ ఇతోనే తీసాను నాని. సో లైక్ ఐ సెడ్, వాడు కొంచెం డీగ్లామరస్, కొంచెం వెరీ నార్మల్ టైప్ ఆఫ్ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ గై. సో వాడు చేసే పనులు ఎలా ఉంటాయి కాలేజ్లో అనేది నా ఉద్దేశం. ఎస్. సో మీరు చెప్పే ఈ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉంటుందో
ఒక యావరేజ్ స్టూడెంట్ అంటే నాకు టీజర్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే టూ మచ్ ఆఫ్ రొమాన్స్ అండ్ టూ మచ్ ఆఫ్ అంటే లైక్ యూత్ఫుల్ సీన్స్ అని ఏదైతే అన్నానో ఉంది కాబట్టి అంటే యావరేజ్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇలానే ఉంటారా రియల్ లైఫ్లో? మేము చాలా కష్టపడతామండి, పనులు అవ్వు అంతే. ఏ విషయంలో సార్? అదే లైక్ అన్ని విషయాల్లో అండి, అన్ని విషయాల్లో. యా, చదువులు కానీ, అమ్మాయిలతో మాట్లాడడానికి కానీ, కింద మీద పడిపోతాం. ఇట్స్ లైక్ ఏది ఈజీగా అవ్వదు. సో ఓకే, యాజ్ అన్ డైరెక్టర్గా ఆన్సర్ చెప్పండి. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు డైరెక్ట్ ఎనీ హీరో ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎవరిని డైరెక్ట్ చేయాలనుకుంటారు అండ్ వాట్ కైండ్ ఆఫ్ అ స్టోరీ? యాక్షన్ మూవీ అండి. హీరో న్యాచురల్ స్టార్ నాని గారు. డన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే ఈ టీజర్ లాంచ్. అంటే హీరోయిన్స్కి మీరు తెలుగు ఏమైనా నేర్పించారా, లేదా ఇప్పుడు ఒక్కసారి తెలుగులో ఏదైనా మాట్లాడితే బాగుంటుంది కదా ప్రేక్షకులకి, ఏదైనా చెప్తారా? అంటే ఐ లవ్ యూ లాంటివి చెప్పినా పర్లేదు తెలుగులో. తెలుగులో చెప్పండి. నేను మిన్ను అలా నాకు మీరు బాగా నచ్చారు. సీ దెమ్ అంటారు. జస్ట్ ఐ లైక్ యూ ఆల్. నాకు మీరు బాగా నచ్చారు. నాకు మీరు బాగా నచ్చారు. నచ్చారు. Just that's fine. Just say that. సో నాకు మీరు బాగా నచ్చారు. నాకు తెలుగులో నాకు తెలుగు సినిమాలు ఇష్టం. వాజ్ దాట్ కరెక్ట్? అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.